మా కోరిక అది ఏమవుతుందో చూడాలి రేపు 20. రైట్ సార్, ఇదే విషయంపై ఒకసారి మనం బండారు రామ్మోహన్ గారి దగ్గర వెళ్దాం. బండారు రామ్మోహన్ గారు ప్రస్తుతం ఏదైతే ఉన్నారో మన గఫూర్ గారు చాలా క్లియర్గా చెప్పారు. ఒక విషయం వెంకటరెడ్డి గారు చెప్పారేంటంటే ముస్లిం సమాజానికి సంబంధించిన ప్రత్యేకమైన వారి మీద దృష్టి సారించి వారికి సంబంధించిన నిరుపేదగా ఉన్న ముస్లిం సమాజాన్ని ఒక బ్రహ్మాండమైన స్థితిలో తీసుకురావడానికే చిత్తశుద్ధితో మోడీ గారు ఈ చట్టాన్ని ప్రవేశపెట్టారని చెప్తున్నారు. కానీ ఇదే విషయంపై గఫూర్ గారు ఏమంటున్నారంటే లేదు, పేదరిక నిర్మూలన కాదు, పేదల నిర్మూలనకై తీసుకొచ్చారు, ముస్లిం సమాజాన్ని మొత్తం నిర్మూలనకై తీసుకొచ్చారు ఈ చట్టం అంటున్నారు. ఆ వక్ఫ్ ఆస్తులకు సంబంధించిన వేరే మతాల ఆస్తులు వస్తే కానీ మొత్తం ఈ వక్ఫ్ ఆస్తులని ధ్వంసం చేయడానికే తీసుకొస్తుందని చెప్పినారు. అందులో మీ అభిప్రాయం ఏంటి? మీ సూచన, మీ సలహాలు, మీ 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 విశ్లేషణ ఎలా ఉంటుంది సార్? జమీన్ గారు, మీకు అట్లాగే సుధాకర్ శర్మ గారికి, పెద్దలు గఫూర్ గారికి, అట్లాగే సిద్దిక్ గారికి, ఫరూక్ సిద్దిక్ గారికి, మన సొసైటీ ప్రేక్షకులు నమస్కారం. నేను కొంచెం ఇక్కడ భావోద్వేగం అవన్నీ పక్కన పెట్టి మాట్లాడుతున్నాను. ఎగ్జాక్ట్లీ అదే కావాలి సార్. నేను ఒక అడ్వకేట్ కి చెప్తాను. లీగల్ పాయింట్ ఏంటంటే అనుమానాల పునాదుల మీద ఏ చట్టమైనా వస్తే ఆ చట్టాన్ని తిరస్కరిస్తారు భారత ప్రజలు. ఇది ఒకటే కాదు, కానీ బీజేపీ వాళ్ళు గఫూర్ గారితో నేను ఎక్కువ బీజేపీ వాళ్ళు కొంచెం లీగల్ నాలెడ్జ్ పెంచుకోవాలంటున్నాను. అంటే మూకుమ్మడి దాడులు చేస్తున్నారు. మూకుమ్మడి దాడులు అంటే ఇది మంచిది మంచి చేస్తున్నారు, కానీ మంచి చేయడం విమర్శిస్తారు. ఎందుకంటే బీజేపీ వెంకటరెడ్డి గారు అంటే బాగుండేది నా ఉద్దేశం. ఉన్నారు సార్, ఆయన వింటున్నారు, మీ మాట వింటున్నారు. కాకపోతే ఇప్పుడు మూకుమ్మడిగా ఇది కరెక్ట్ అనే ఒక వాదన కంటే దీంట్లో మంచి ఆలోచిద్దాం, ఇది తప్పైతే మనం సవరించుకుందాం అనే ఆలోచనతో ఉంటే ఏం కాదు. నేను అదే చెప్తున్నాను. నేను వెంకటరెడ్డి గారితో విభేదిస్తూనే ఆయనకు అనుకూలమైన విషయాలు నేను చెప్తాను. ఒకటి, ఇంతకుముందు గఫూర్ గారు ఒక వాదన తీసుకొచ్చారు. వక్ఫ్ చట్టం వేరు, దేవాదాయ భూముల చట్టం వేరు. దేవాదాయాల భూములకు చట్టం ఉన్నది, దానిలో రిజిస్టర్ అయి ఉంటది. అది ఒక ఫలానా దేవాలయం చెప్పే భూములని రెవెన్యూ రికార్డ్ అయి ఉంటాయి. కానీ ఎక్కడా రెవెన్యూ రికార్డు కావద్దు, కలెక్టర్ గారికి ఏం సంబంధం ఉండద్దు, ఎవరికి సంబంధం ఉండదని వక్ఫ్ బోర్డు అంటే మాత్రం చాలా దుర్మార్గం, సరైనది కాదంటున్నాను. ఇప్పుడు చూడండి, మీరు దేవాదాయ భూముల సంగతి చెప్పారు కనుక ఏ దేవాలయానికి ఉన్న భూములు కూడా రెవెన్యూ రికార్డులో రికార్డ్ అయి ఉంటాయి. ఇప్పటికే చాలా అన్యాక్రాంతమైనవి. భూస్వాములు ఇచ్చిన వాళ్ళే మళ్ళీ వాపసు తీసుకున్నారు. గఫూర్ గారు బాగా తెలుసు. మనకు మన భీమబాబా ఏదైతే భూదానోద్యమం జరిగింది, ఇవాళ ఏం జరిగిందండి? భూదానోద్యమం కమిటీ ఎట్లనో వక్ఫ్ కమిటీ కూడా అంతే, ఏం తేడా లేదంటారు. భూదానోద్యమం కమిటీ వాళ్ళు బాగా పరిచయం. గాంధీ భవన్ మన దాకా దుర్మార్గం ఏంటంటే ఈ కమిటీ ఎక్కడ పనిచేసింది అధికారికంగా? గాంధీ భవన్ వెనుక కిరాయి తీసుకోవచ్చు. గాంధీ భవనే కిరాయిది. గాంధీ భవన్ కాంగ్రెస్ పార్టీది కాదు, కిరాయిదా అన్నాడు. అన్న వెనక ఒక ఆఫీస్ ఉండే, గఫూర్ గారు బాగా తెలుసు. అది ఏమైందంటే భూదానోద్యమంలో ఎప్పుడో దానం ఇస్తుంటే, నేను దీని దానికి ఎందుకు పోలుస్తున్నా చెప్తాను. వినోబాబాయ్ గారు మొట్టమొదటి మన భూదాన పోచమల తిరిగి భూమి సేకరిస్తే మన వెదిరి రామచంద్ర రెడ్డి గారు మొట్టమొదటి 100 ఎకరాలు దానం చేసిండు, తర్వాత 800 ఎకరాలు దానం చేసిండు. ఇది ఏం చేయాలి? భూముల కాగితాలు తీసుకొని ఏం చేయాలి? సాదా కాగితాలని ఆయన పోకుండా ఏం చేసిండంటే వచ్చి మీరే తీసుకోండి, మీరే పంచుకోండి అని వాళ్ళకి ఇచ్చేసాడు. పంచుకుంటే రికార్డు ఉంటే బాగుండేది కదా. రికార్డు ఏమైంది? మళ్ళీ అదే రికార్డు అదే భూస్వాముల పేరు నమోదైంది. దాంతో ఏమైందంటే ఆ భూములు 4 సార్లు అమ్ముకున్నారు. ఆఖరికి ఎక్కడికి వచ్చిందంటే భూదానోద్యమంలో దానం చేసిన భూములన్నీ కూడా ఎవడో సాధకాయం రాయించి నేను మెంబర్ నందా, ఇది గఫూర్ గారి దగ్గర ఉన్న భూమి భూదానోద్యమానికి సంబంధం లేదు, భూదాన్ భూమి కాదు అని రాసిస్తే అయిపోయింది. కానీ అంతకంటే అధ్వానంగా ఇవాళ వక్ఫ్ బోర్డు పనిచేస్తుంది. వక్ఫ్ బోర్డులో దుర్మార్గులు, పెద్దలు, దొంగలు చాలా మంది ఉన్నారు. ఈ మాట అంటున్నాడు పరిశ్రమ ఉందా సరే, వాళ్ళందరూ వక్ఫ్ బోర్డు ఆ చట్టాన్ని ఉపయోగించుకొని అన్యాక్రాంతమైన భూములు, వేరే దగ్గర ఉన్న భూములు వీళ్ళు స్వాధీనం చేసుకున్నారు. మంచాహే అంటే మనిషా అంటే అదే సార్, మంచాహే అన్నట్టు. వరంగా చెప్పానంటే నేను కోరిన విధంగా నేను స్కూల్కి ఇస్తా. మనిషా కాదు, మంచాహే అంటే నేను కోరిన విధంగా ఒక మద్రాసుకి ఇచ్చిన అది పని చేయాలి. ఓ స్కూల్కి ఇచ్చిన దానికి పని చేయాలి. ఒక దేవాలయానికి ఇచ్చిన, ఒక మసీదుకి ఇచ్చిన. ఆఖరికి నేను ఒక సర్పంచ్గా ఉన్నప్పుడు మా ఊళ్ళో 4 మసీదులు కట్టించినండి. సమస్య కాదు ఇక్కడ. ఆఖరికి ప్రభుత్వ భూమి ఉంటే ప్రభుత్వ భూమిలో పెట్టినప్పుడు దానికి రికార్డు లేదు, అది ప్రభుత్వ భూమైనా వస్తుంది. ఇవాళ బ్రహ్మాండమైన దర్గా ఉన్న మన మసీదు ఉన్నది, రోజు నమాజ్ చేసుకుంటాం. బాగుంది ఇచ్చే అన్నదాన్ని మరి ప్రభుత్వ భూమైనా వస్తుంది. కనుక వారు అన్నదాన్ని ఏకీవిస్తున్న నేనేమంటున్నానంటే ఇవాళ వక్ఫ్ చట్టాన్ని సవరించాల్సిన అవసరం ఉందా లేదా? దేవాదాయ భూములన్నీ ఏమో రిజిస్టర్ అయి ఉన్నాయి, రికార్డ్ అయి ఉన్నాయి, అవి ప్రభుత్వ రికార్డులో కనపడతాయి మనకు. అట్లా కూడా అన్యాక్రాంతమైన ఆ భూములన్నీ కూడా. కానీ వక్ఫ్ భూముల విషయంలో ఒక పద్ధతి ఉండాలా లేదా? కలెక్టర్ గారి దగ్గర ఉన్న రికార్డు అంటే ప్రభుత్వం దగ్గర రికార్డు ఉండాలి, మన దగ్గర ఉండాలి. మన దగ్గర లేదనుకోండి, కనీసం ఇప్పుడైనా ప్రభుత్వం దగ్గర రికార్డు ఎక్కిద్దాం. ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే మీరు అనుమానాలు పునాదుల మీద ఏర్పడ్డది కనుక బీజేపీని అనుమానించడానికి కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టంలో లోపాలు ఏమన్నట్టు సవరించుకుందాం. కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది?
ఇప్పుడు ఈ భూములన్నింటినీ కూడా రెవెన్యూ రికార్డులో చేరుస్తా ఉంటుంది. మీకు అభ్యంతరం ఏందని నేను అడుగుతున్నా వక్ఫ్ బోర్డు. అంటే దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు మేము మాత్రం ఉంటాం, ఎవడు ఉండదు, ఎవరి ప్రమేయం ఉండదు అంటే ఎట్లా? ఎప్పుడైనా భూమి అనేది రాజ్యానిదే. భూమి స్టేట్, రాజ్యం అంటే స్టేట్ ఎన్నడైనా కూడా గుంజుకోవచ్చు, ఇవ్వచ్చు కూడా. కనుక ఈ వక్ఫ్ భూములను ఏం చేయాలంటే ఒక పద్ధతిలో, క్రమ పద్ధతిలో ఎక్కిద్దామంటున్నాను నేను. రెవెన్యూ రికార్డులలో నష్టం ఉంది. సుధాకర్ శర్మ గారు కాదు, నేను కూడా గఫూర్ గారితో ఏకపించి ఏమన్నా అంటే వేరే మతస్థులను ఇద్దరిని పెట్టడం సరైనది కాదు అని మొదటి నుంచి అంటున్నాను. గఫూర్ గారు కూడా చర్చలో ఉన్నారు, నేను చెప్పినట్టున్నాను, తప్పు అంటున్నాను. అటువంటిప్పుడు వేరే బోర్డులో పెట్టమంటారు కదా. కానీ వేరే దేవాదాయ ట్రస్ట్ బోర్డులు వేరు, ఇది వేరు. ఇది కేవలం లీగల్ బోర్డు మాత్రమే. ఇది మసీదుకో దానికో మతానికి సంబంధం లేదు. ఒక భూముల మీద అజమాయిషీ కోసం ఒక చట్టం చేసుకున్నాం. ఆ చట్టంలో ఏదైతే పేర్కొండో 2013లో పేర్కొండో సంతుష్టీకరణ రాజకీయాల ద్వారా కాంగ్రెస్ పార్టీ పెట్టే చిచ్చు ఇది అంటున్నాడు. కాంగ్రెస్ పార్టీ పెట్టే చిచ్చు ఇప్పుడు మళ్ళీ ఒకసారి రేపింది. ఒకసారి నాకు కొంచెం టైం ఇవ్వాలి మీరు. నేనేమంటానంటే మరొకసారి మన అంశంపై ఒక్క 2 నిమిషాలు చెప్తా. సగమే చెప్తే ఏమైతే నన్ను ఇంకో రకంగా అర్థం చేసుకునే మీరు ఉంటుంది. అందుకని నేనేమంటానంటే కాంగ్రెస్ పార్టీ చిచ్చు పెట్టింది, అప్పుడు ఒక సంతుష్టికరణ రాజకీయాలు చేస్తుంది. 2004 తర్వాత బీజేపీకి దీనికి ఎన్ని సీట్లు ఎక్కువ వచ్చినప్పుడు మీరు బీజేపీకి 135 సీట్లు, 141 సీట్లతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆనాడు సంకీర్ణ ప్రభుత్వం కమ్యూనిస్టులతో సహా, గఫూర్ గారు బాగా తెలుసు, కమ్యూనిస్టుల మద్దతుతో వచ్చింది. ఆనాడు వాళ్ళు ఏం చేశారంటే ఈ ముస్లిం ఓట్లతో ఈ మూడు సీట్లు పెరిగినాయి మాకు, లేకుంటే కష్టపడి సంతుష్టీకరణ రాజకీయాలలో చట్టంలో కొన్ని మార్పులు తీసుకొచ్చారు. 2013లో సచార కమిటీకి దీనికి ముడి పెట్టకండి, బోడగుండుకు మోకాడి ముడి పెట్టట్టే. ఇంతకుముందు గఫూర్ గారు అన్నట్టు అన్ని మతాల్లో పేదలు ఉన్నారు. సచార కమిటీ బ్రహ్మాండంగా రిపోర్ట్ ఇచ్చింది. మొత్తం దేశంలో ఎంత శాతం ముస్లిం ఉన్నారు, వాళ్ళు ఏ వృత్తులు ఉన్నారు, వారి చివరికి ఎస్సీ ఎస్టీల కన్నా అధ్వానమైన పరిస్థితిలో ఉన్నారని రిపోర్ట్ ఇచ్చింది. వాళ్ళని బాగు చేయడానికి ఈ మన వక్ఫ్ చట్టానికి సంబంధమే లేదంటున్నారు. కానీ ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే ఈ భూములను ఏదైనా సరే గవర్నమెంట్ రికార్డులకు ఎక్కించడం తప్పు అవుతుందా అది ఒప్పించడంలో బీజేపీ వాళ్ళు విఫలమవుతున్నారు. గతంలో 3 చట్టాలు వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చిన మంచి ఉద్దేశమే, ఆ చట్టాన్ని సమర్థించిన సిద్ధాంతానికి కమ్యూనిస్ట్ సిద్ధాంతానికి వ్యతిరేకంగా కావచ్చు. నేను ఒక రైతుగా 3 చట్టాలను సమర్థించిన. కానీ రైతులను సంప్రదించకుండా, రైతులను ఏకీభావం చేయకుండా చట్టాలు తేవడం ఏమైంది, వెనక్కిపోయింది కదా. ఇవాళ వక్ఫ్ చట్టం కూడా వెనక్కిపోతే దానికి కారణం కేంద్ర ప్రభుత్వమే. ముస్లిం సమాజాన్ని ఒప్పించి, ముస్లిం సమాజాన్ని దీనిలో ఉన్నది ఇది అని అంగీకరించినట్టు చేస్తే ఎప్పుడైనా ఉంటది. అంటే సబ్కా సున్నా అప్నా కర్నా కరెక్టే. జేపీసీ వేసిన తర్వాత దాని మీద మరొకసారి చర్చ పెట్టేది నష్టం ఉంది అంటున్నాం. పార్లమెంట్ కన్నా ఉన్నతమైన చర్చ ఏం లేదు. కానీ దీనిలో కొన్ని లోపాలు ఉన్నాయి, సవరించుకోమని కోరుతున్నాను. సవరించుకుంటే ముస్లిం సమాజాన్ని అంగీకరిస్తాను నేను. ఓకే రైట్ సార్, ఇదే విషయంపై ఒకసారి ఫారూక్ షిబ్లీ గారి దగ్గరికి వెళ్దాం.